సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చలమల. సో ఇన్ఫ్లేషన్ డేటాస్ మన ఇండియాలో కంటిన్యూస్గా డౌన్ సైడ్ రావడం అయితే గమనిస్తున్నాం. అటు సిపిఐ అవ్వచ్చు, హోల్సేల్ ఇన్ఫ్లేషన్ డేటా అవ్వచ్చు, ఇవన్నీ కూడా కొంతవరకు కంఫర్టబుల్గానే కూల్ డౌన్ అవుతున్నాయి. సో బేసిక్గా మన ఇండియాలో ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళ కంఫర్ట్ జోన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది 4% అండ్ బిలో ఉండాలి. సో బేసిక్గా రీసెంట్గా మనకి 4% అండ్ బిలో ఇన్ఫ్లేషన్ అయితే వచ్చింది. సో అలా అని చెప్పి ఇమీడియట్గానే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ వస్తాయి అనేది కాదు, బట్ డెఫినెట్గా గోయింగ్ ఫర్దర్ ఇలాంటి డేటాస్ కనుక వస్తున్నట్లయితే ఇంట్రెస్ట్ రేట్ కట్స్కి కూడా ప్రాబబిలిటీ ఒక రకంగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. సో బేసిక్గా ఇట్లా వస్తున్నటువంటి డేటా గత కొన్నాళ్ళుగా మనం ఇన్ఫ్లేషన్ పెరగటము, దానికి తగ్గట్టుగా వడ్డీ రేట్లు పెరగటము ఇది చూసుకుంటూ వచ్చాము. అండ్ రీసెంట్గా మనం గమనిస్తే ఇన్ఫ్లేషన్ అనేది కూడా కొంతవరకు కంట్రోల్లోకి రావడం అటు యూఎస్లో జరుగుతుంది, ఇండియాలో కూడా జరుగుతోంది. సో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అనేవి గోయింగ్ ఫర్దర్ మనకి చాలా హై ప్రాబబిలిటీ అయితే కనిపిస్తుంది. సో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కనుక జరిగితే అంటే ఇప్పుడు మారుతున్నటువంటి ఎకనామిక్ సిచ్యువేషన్ వల్ల ఏ సెక్టార్స్ కొంతవరకు లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంది అన్న దాని గురించి ఒక చిన్న ఒకసారి మీతో చెప్దాం అనిపించింది నాకు. సో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ మనకి ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో అప్పుడు మేజర్గా ఇంపాక్ట్ అయింది మనకి ఐటీ సెక్టార్. సో ఈ ఐటీ సెక్టార్కి సంబంధించి మనం ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం, ఒక టైంకి అది ఖచ్చితంగా రికవర్ అవ్వాల్సిందే అని చెప్పి. సో వాటి యొక్క లోస్ నుంచి అయితే కొంతవరకు బెటర్గానే రికవర్ అయ్యాయి. అండ్ లాస్ట్ జూన్లో నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 25 to 30% వరకు కూడా మంచి రిటర్న్స్ని వితిన్ 2 months డెలివరీ చేయడం గమనించాం. సో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కనుక మొదలు పెడితే యూఎస్లో కానీ అండ్ సో ఇండియాలో కూడా మనకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. కాబట్టి మొదటిగా ఐటీ సెక్టార్స్కి అయితే కొంతవరకు అడ్వాంటేజ్ ఉండేలాగానే కనిపిస్తుంది. సో ఇవాళ గమనించినట్లయితే మార్కెట్స్ మనకి ఇన్ఫ్లేషన్ డేటాస్ అవన్నీ కూడా కొంచెం కూల్ ఆఫ్ అవడంతో ఐటీ సెక్టార్స్ కొంతవరకు పాజిటివ్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ డెఫినెట్గా మనకు కొంతవరకు కూడా బ్యాంకింగ్ సెక్టార్స్కి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కనుక ప్రారంభం కంప్లీట్గా స్టార్ట్ అయినట్లయితే హౌసింగ్ రిలేటెడ్ సో హౌసింగ్ సెక్టార్ కూడా కొంతవరకు అడ్వాంటేజ్ తీసుకోవడానికి అయితే అవకాశం కనిపిస్తుంది. సో అదొకటే కాకుండా ఆటోమొబైల్ సెక్టార్ కూడా. సో ఆటోమొబైల్ సెక్టార్ కూడా ఇప్పటి వరకు పెద్దగా ఏమి హై వాల్యుయేషన్స్లో ఉన్నట్టుగా ఏం కనిపించట్లేదు, కొంతవరకు ఫేర్ వాల్యుయేషన్లు ఉన్నట్టుగానే కనిపిస్తుంది. సో మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కనుక జరిగితే అటు ఆటోమొబైల్ సెక్టార్స్కి కూడా కొంతవరకు బూస్ట్ వస్తుంది. సో బేసిక్గా ఎందుకు ఇంట్రెస్ట్ రేట్ కట్స్ వల్ల దానికి ఏంటి సంబంధం అని అంటే దేర్ ఇస్ నో డౌట్ మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ జరిగాయంటే మనకు కూడా బ్యాంకుల నుంచి వచ్చేటువంటి లోన్స్ వడ్డీ రేట్లు అనేది మనకు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది లోన్స్ తీసుకొని పర్చేస్ చేయడానికి ట్రై చేస్తారు. సో దానివల్ల అటు బ్యాంక్స్ అయి ఉండొచ్చు, నెక్స్ట్ టైం పర్చేస్ చేస్తాం ఇల్లు అయి ఉండొచ్చు, లేదా ఆటో సెక్టార్స్ అయి ఉండొచ్చు. సో బేసిక్గా ఇంట్రెస్ట్ రేట్ కట్స్ వల్ల ఈ సెక్టార్స్కి ఎక్కువ అడ్వాంటేజ్ జరగడానికి కూడా అవకాశం ఉంది. సో ఇప్పుడు మార్కెట్స్ మనం గమనించినట్లయితే ఆల్ టైమ్ హైని టచ్ చేసిన తర్వాత కొంతవరకు ఒక 3.5% డౌన్ సైడ్లోనే మనం గత కొన్ని రోజులుగా మార్కెట్ అక్కడక్కడగానే తిరగడం గమనిస్తున్నాం. అటు బ్యాంక్ నిఫ్టీ అయి ఉండొచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవన్నీ కూడా లోవర్ లెవెల్స్లో కొద్దిగా కన్సాలిడేషన్ అయితే జరగడం గమనిస్తున్నాం. సో బేసిక్గా ఈ మార్కెట్ యొక్క స్ట్రక్చర్ని గమనించినప్పుడు మనకు ఓవరాల్ మార్కెట్ సపోర్ట్ చేస్తూ మార్కెట్ పైకి వెళ్తుందా అని అంటే అది కొద్దిగా క్వశ్చన్ మార్క్లా కనిపిస్తుంది. సో ఆ బుల్ స్ట్రెంత్ ఇప్పటికైతే కొద్దిగా వీక్ అవుతుందేమో అన్నట్టుగానే కనిపిస్తుంది. అండ్ కొంతవరకు లోవర్ లెవెల్లో కన్సాలిడేట్ అవ్వచ్చు. అంటే టైం ఫ్యాక్టర్ అంటే టైం కరెక్షన్ అని అంటుంటాం. సో టైం కరెక్షన్ అంటే ఏంటి అని అంటే ఒకటే లెవెల్లో ఎక్కువ కాలం ఉంది అని అంటే దాని టైం కరెక్షన్ అంటాం. ఎటువంటి రిటర్న్స్ ఇవ్వకుండా ఒకటే దగ్గర ఉంటే మేబీ టైం కరెక్షన్ కూడా తీసుకోవచ్చు. సో బేసిక్ ఇట్లాంటి టైంలో మనకి సెక్టార్ సైకిల్స్ అనేవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. సెక్టార్ సైకిల్స్ అని అంటే మనకి ఐటీ సెక్టర్ పెరుగుతున్నప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ కిందకి రావటం, లేకపోతే తర్వాత అదే టైంలో ఎఫ్ఎంసీజీ కానీ ఆటో సెక్టర్ కానీ పెరగటం. సో బేసిక్గా సెక్టార్ బై సెక్టర్ వాటి యొక్క రొటేషన్స్ని సాగిస్తూ ఉంటాయి. ఒక సెక్టర్ పైకి వెళ్తుంటే ఇంకొక సెక్టర్ డౌన్ సైడ్ ప్రాఫిట్ బుక్ అవుతూ ఉంటుంది. ఆల్ టుగెదర్ అన్నీ కలిపి ఒక్కసారి మార్కెట్ని పైకి పుష్ చేయడానికి పనిచేయవు, బట్ ఒక్కొక్క సెక్టార్ రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడున్న మార్కెట్ సినారియోలో నాకు సెక్టార్ రొటేషన్స్ అనేవి ఎక్కువగా జరుగుతాయి అనిపిస్తుంది. సో ఈ మార్కెట్ ఓవరాల్ క్యాపిటలైజేషన్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా, లార్జ్, మిడ్, స్మాల్, XYZ ఇవన్నీ ఆల్ టుగెదర్ ఒక్కసారిగా మూవ్ అవ్వకపోవచ్చు, బట్ సెక్టార్ వైజ్గా అయితే రొటేషన్ జరగడానికి కొంచెం ఎక్కువ ప్రాబిలిటీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో మీరు కనుక ఏదైనా ప్రాపర్ రీసెర్చ్ తోటి నెక్స్ట్ అప్కమింగ్ సెక్టర్స్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా నేనైతే ఆల్రెడీ చెప్పాను కదండి, ఐటీ సెక్టర్ అయి ఉండొచ్చు, ఆటో సెక్టర్ అయి ఉండొచ్చు, హౌసింగ్ రిలేటెడ్ సెక్టర్స్ అయి ఉండొచ్చు, కొంతవరకు బ్యాంక్స్ అయి ఉండొచ్చు. వీటన్నిటి కొద్ది వరకు ప్రాబబిలిటీ కనిపిస్తుంది. అంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ ఎందుకు కట్స్ అవ్వచ్చారంటే ఇన్ఫ్లేషన్ డేటా ఈజ్ అవుతుంది. సో డెఫినెట్గా అంటే ఒక్క డేటాతోటే మనం కంక్లూషన్కి రాలేం. డెఫినెట్గా ఇంకొక 2-3 డేటాస్ని అయితే గమనిస్తారు, అది అలా మెయింటైన్ అవుతుందా లేదా అనేది. అలా మెయింటైన్ అయింది అంటే మాత్రం డెఫినెట్గా కొన్ని సెక్టార్స్ అయితే అడ్వాంటేజ్ తీసుకుంటాయి. సో గోయింగ్ ఫర్దర్ మనం ఈ సెక్టార్స్ మీద కొంతవరకు మనం మన విష్ లిస్ట్లో పెట్టుకొని మీ రీసెర్చ్ తర్వాత మంచి ఆపర్చునిటీస్ ఉంటే ఇన్వెస్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.